సేమియా కేసరి నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూడండి. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. ఒక 5 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా 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 బాగుండిద్ది. మీ ఇంట్లో ట్రై చేయండి, కరెక్ట్గా వస్తుందండి. ఎవరికైనా కానీ కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయవచ్చు. బ్యాచిలర్స్కి అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగానే నేను కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయ్యాక గోల్డెన్ కలర్లోకి వచ్చాక మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దానిలోనే సేమియా కూడా అదే కప్పుతో కూడా వేసేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా రోస్ట్ చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తేనే సేమియా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే మాత్రం కన్ఫర్మ్గా మర్చిపోకండి. ఇంకా మీకు అవైలబుల్గా గీ ఉంటే వేసుకోండి. నేనైతే గీ ఎక్కువగానే వేసుకున్నాను. గీ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే సేమియా వేసుకున్నామో అదే కప్పుతో 2 టేబుల్ స్పూన్ వాటర్ కూడా వేసుకోవాలి. ఆ వాటర్ కూడా వేసేసుకొని వాటర్ బాగా బాయిల్డ్ అవుతున్నప్పుడు మనం రోస్ట్ చేసుకున్న సేమియా కూడా దీనిలో వేసేసుకొని బాగా వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసేసుకొని దాంట్లోనే కొంచెం కలర్ కూడా అంటే ఫుడ్ కలరు లైట్గానే వేసుకోండి. ఎందుకంటే ఫుడ్ కలర్ అనేది చాలా డేంజర్ కదా. సో లైట్గా వేసుకొని దాంట్లోనే కొంచెం నేను షుగర్కి బదులుగా ఇలా బెల్లం అయితే యాడ్ చేస్తున్నానండి. చాలా చాలా బాగుండిద్ది. నేనైతే తాటి బెల్లంలానే ఉంటుందండి ఇదైతే యాడ్ చేసేసుకొని ఇదంతా కుక్ అయ్యాక ఇలాచీ పౌడర్ అండ్ పచ్చకర్పూరం ఇవి కూడా వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఆఫ్ చేసుకోండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా చాలా బాగుండిద్దండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్. సేమియా కేసరి నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూడండి. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. ఒక 5 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా 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 బాగుండిద్ది. మీ ఇంట్లో ట్రై చేయండి, కరెక్ట్గా వస్తుందండి. ఎవరికైనా కానీ కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయవచ్చు. బ్యాచిలర్స్కి అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగానే నేను కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయ్యాక గోల్డెన్ కలర్లోకి వచ్చాక మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దానిలోనే సేమియా కూడా అదే కప్పుతో కూడా వేసేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా రోస్ట్ చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తేనే సేమియా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే మాత్రం కన్ఫర్మ్గా మర్చిపోకండి. ఇంకా మీకు అవైలబుల్గా గీ ఉంటే వేసుకోండి. నేనైతే గీ ఎక్కువగానే వేసుకున్నాను. గీ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే సేమియా వేసుకున్నామో అదే కప్పుతో 2 టేబుల్ స్పూన్ వాటర్ కూడా వేసుకోవాలి. ఆ వాటర్ కూడా వేసేసుకొని వాటర్ బాగా బాయిల్డ్ అవుతున్నప్పుడు మనం రోస్ట్ చేసుకున్న సేమియా కూడా దీనిలో వేసేసుకొని బాగా వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసేసుకొని దాంట్లోనే కొంచెం కలర్ కూడా అంటే ఫుడ్ కలరు లైట్గానే వేసుకోండి. ఎందుకంటే ఫుడ్ కలర్ అనేది చాలా డేంజర్ కదా. సో లైట్గా వేసుకొని దాంట్లోనే కొంచెం నేను షుగర్కి బదులుగా ఇలా బెల్లం అయితే యాడ్ చేస్తున్నానండి. చాలా చాలా బాగుండిద్ది.